US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. రాజధాని ఫైల్స్ ఈ మూవీ మీలో చాలామంది చూసే ఉంటారు. అమరావతి రైతుల కష్టాలు, ఆవేదన, వాళ్లలో వచ్చిన రెవల్యూషన్ అంతా కూడా మనకి రాజధాని ఫైల్స్ మూవీలో చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ భానుశంకర్. మరి ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని పేరు అమరావతిగా వినిపిస్తుంది. మరి ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఆ మూవీ తీశారో ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేరబోతుందా? రాజధాని రైతులందరికీ కూడా ఇప్పుడు న్యాయం జరుగుతుందా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు డైరెక్టర్ భానుశంకర్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఫిబ్రవరిలో రిలీజ్ అయింది మూవీ, బట్ మీరు 3 years బిఫోర్ స్టార్ట్ చేశారు. సో అప్పటికి వైసీపీ ప్రభుత్వం ఉండింది. సో ఇంతకుముందు మనం ఇంటర్వ్యూ చేస్తాం. ఆ ఇంటర్వ్యూలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అనే చెప్పారు. సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి రాజధాని పేరు వినిపిస్తుంది. మీరు ఏ ఉద్దేశంతో అయితే మూవీని తెరకెక్కించారో అది నిజం అవ్వబోతుంది అనుకుంటున్నారా మీరు? నిజం అయినట్టేనండి. ఇది దాని అభివృద్ధి ఇంకా మనం చూడాలి. స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. బట్ మేము ఏదైతే సినిమాలో చూపించామో, రాష్ట్ర ప్రజల్లో మార్పు ఎలా వస్తుందని నేను సినిమాలో చూపించాను, క్లైమాక్స్లో చూపించాను. నడుస్తున్న ప్రభుత్వం ఆగిపోయి నెక్స్ట్ మనం ఇంకో ప్రభుత్వం ఎలా ఏర్పడిందో నేను చెప్పాను. క్లైమాక్స్లో యాజ్ ఇట్ ఈజ్ మీ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను. ఇది ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్గా జరుగుతున్నది, జరగబోయేది కూడా నేను చెప్తున్నాను. ఫ్యూచర్ టెన్స్ కూడా అని చెప్పాను. నేను ఫ్యూచర్ టెన్స్ ఏదైతే క్లైమాక్స్ చెప్పానో అదే ఈవేళ జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత ఉద్వేగంతో ఓటేశారని నేను చూపించానో, ఎంత ఉద్వేగంతో ప్రభుత్వాన్ని మార్చారని చెప్పానో అదే క్లైమాక్స్ ఈవేళ జరిగిందండి. ఈ వాళ్ళందరూ ఎగ్జిట్ పోల్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు. కానీ February 15 సినిమా రిలీజ్ అయిందంటే దాని స్క్రిప్ట్ రెడీ చేయడానికి మేము దానికి ముందే రెడీ చేసాం. దాని ముందే అక్కడికి వెళ్ళి ఒరిజినల్ రాజధాని రైతులతోనే షూట్ చేసిన సినిమా అండి ఇది. మీకు తెలుసు అదంతా, మళ్ళీ సపరేట్గా ఇంట్రడక్షన్ అక్కర్లేదు దానికి. అంటే అప్పుడే మేము ఊహించి తీసామండి. ప్రజల్లో మార్పు వస్తుంది, మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఇది రాజధాని లేని రాష్ట్రం, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు చీకటిగా ఉంది అని ఆ రోజు ప్రజలు గుర్తించిన విషయం మేము వెళ్ళిన షూట్ చేసినప్పుడే మాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అమరావతి మళ్ళీ రాజధానిగా వినిపిస్తుంది? అవునండి, ఇది చాలా అంటే రైతుల్ని కష్టపెట్టిన ప్రభుత్వాలు కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు కానీ ఉండమని ఓ ప్రజలు సంచలనాత్మకమైన తీర్పు చెప్పారు. ఎందుకంటే మన 75% జనం రైతుల మీద ఆధారపడి ఉంటారు. ఆ రైతు కన్నీరు పెట్టుకుని ఆ రైతు భూములు ఇచ్చి అలా నిర్దాక్షిణ్యంగా ఆపేసి, నేను ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను మీకు, మొత్తం పొలాలన్నీ ఎండిపోయి కనిపిస్తున్నాయండి అని. ఇప్పుడు ప్రతి విజువల్లో మీరు చూడండి, 100 ప్రొక్లైనర్లు పెట్టారు, 60 ప్రొక్లైనర్లు పెట్టారు, జంగిల్లో అయిపోయింది, క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఈ మీడియా ఏదైతే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అమరావతిని రాష్ట్రాన్ని సపోర్ట్ చేశారండి. సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఈవేళ వీడియోలు తీసి అమరావతి యొక్క ఫుటేజ్ని పెడుతున్నారంటే మీరు ఆలోచించండి. ఈవేళ డ్రోన్లు ఎగరేసే పరిస్థితి ఉందండి. నేను వెళ్ళినప్పుడు కెమెరా పెట్టే పరిస్థితి కూడా లేదు. నడుస్తున్నది ఆ ప్రభుత్వమే. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్స్లో నేను, నా నిర్మాత రవిశంకర్ గారు ఈ సినిమాని మేక్ చేసామనేది నిజంగా నేను మీతో పంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే రైతులు ప్రజలను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం ఉండదండి. ఒకళ్ళని మనం విమర్శించడానికి లేదు, పేరు పెట్టడానికి లేదు. ఏ ప్రభుత్వమైనా ప్రజలను ఇబ్బంది పెడితే, రాష్ట్రాన్ని ఇబ్బంది పెడితే ఇలాంటి మార్పే వస్తుంది. నేను క్లైమాక్స్లో చెప్పాను సినిమాలో, అదే ఈవేళ జరిగింది. ఓకే, రైట్. సో సినిమా విషయంలో కూడా మీరు అప్పట్లో చెప్పారు, ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు, ఇండస్ట్రీ నుంచి కూడా ఈవెన్ ఎవరు సపోర్ట్ చేయలేదు. చాలామంది స్టార్ హీరోస్ దగ్గర కూడా నేను వెళ్ళి ప్రయత్నించాను. సో వాళ్ళు చేయడానికి ముందుకు రాలేదు. ఈవెన్ ప్రమోషన్ కానీ, ట్వీట్ కానీ అసలు ఏదీ లేదు, మాకు మేమే చేసుకున్నాం అంతా అని చెప్పేసి. సో బట్ ఇప్పుడంతా చాలామంది మా ఇండస్ట్రీ ప్రభుత్వం అని చెప్పేసి విష్ చేయడం, సో మా ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఈ ప్రభుత్వంలోనే జరుగుతాయి అని చెప్పేసి అందరూ కూడా వెళ్ళి కలవడం, ఇదంతా జరుగుతుంది. మీరు అప్పట్లో చెప్పారు, నేను నేమ్స్ అయితే తర్వాత చెప్తానని చెప్పేసి. ఎవరెవరిని కలిశారు, ఎవరెవరు సపోర్ట్ చేయలేదు, ఏం జరిగింది? నేమ్స్ చెప్తే చచ్చిపోతానండి. నేమ్స్ నేను చెప్పగలను, కానీ ఆ తర్వాత మళ్ళీ నన్ను పిలిచి రకరకాలుగా మాట్లాడి, యాక్చువల్గా చెప్పాలంటే కొంతమంది ఇప్పుడు తీసుకెళ్ళి బొకే ఇచ్చేవాళ్ళలో కూడా వాళ్ళు ఉంటారండి. నేను వాళ్ళు బొకే ఇస్తున్నారో లేదో చూస్తాను, ఇచ్చిన తర్వాత మాత్రం నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. డైరెక్ట్ స్టేట్మెంట్ కిందనే మీరు వేయొచ్చున్నాను, నా బయట కింద నేను తీసిస్తాను. నేను సినిమా తీసినప్పుడు సార్, సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళు కూడా, ఏ ఒక్కరూ కూడా, మీరు కావాలంటే చూడండి, నా సినిమా సంబంధించిన ప్రతి అవుట్పుట్ మీరు బ్యాక్కి వెళ్ళి చూడండి, ఒక్కళ్ళు కూడా రాజధాని మీద సామాజిక బాధ్యతతో నిర్మాత రవిశంకర్ గారి సినిమా తీస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు.
ఒక సామాజిక బాధ్యతతో రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం సినిమా తీసినప్పుడు ఏ ఒక్కరైనా ముందుకు వచ్చారా సార్? ఎవ్వరు రాలేదు ముందుకి, కనీసం అప్రిషియేట్ చేయలేదు. నన్ను పైగా విమర్శించారు, ఎందుకు నువ్వు తీస్తున్నావు, మళ్ళీ రాబోతున్నది ఆ ప్రభుత్వమే, నీకు బతకాలని ఉందా లేదా, ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నావు, ఎందుకే సినిమా అని చెప్పి నన్ను, నా నిర్మాతను ప్రతి ఒక్కళ్ళు నిరుత్సాహపరిచారండి. ఈవేళ టాప్ ప్రొడ్యూసర్స్ అని చెప్పుకునే చాలామంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అనుకుని చెప్పుకునే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు మమ్మల్ని డిస్కరేజ్ చేసి కనీసం మా సినిమా శాటిలైట్ రైట్స్ కూడా ఎవడో కొనడానికి ముందుకు రాని పరిస్థితికి తీసుకొచ్చారండి. నేను సామాజిక బాధ్యతతో తీస్తున్న సినిమా అని చెప్పాను, రేటింగ్ గురించి మీ దగ్గరే మాట్లాడాను నేను, తల్లికి రేటింగ్ ఏంటని. అలాంటి సినిమాని పిచ్చి పిచ్చి రేటింగ్లు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు. కానీ ఆ సినిమా రేపు ఎలక్షన్స్ అనగా రామోజీరావు గారు గుర్తించి, నిర్మాత రవిశంకర్ గారిని పిలిపించి, ఇది చాలా సామాజిక విలువలు ఉన్న సినిమా, చాలామంది ప్రజల్లో మార్పు తీసుకొచ్చే సినిమా అని చెప్పి బాపినీడి గారి ఆధ్వర్యంలో ఆ సినిమా రేపు ఎలక్షన్ అనగా, అంటే మనకి 13th ఎలక్షన్స్ జరిగినాయి సార్, 12th సినిమా రిలీజ్ అయింది సార్. 2 times వేశారండి. మార్నింగ్ ఒక షో వేశారు, నైట్ ఒక షో వేశారండి. అంటే ఎంత బాధ్యతాయుతమైన వ్యక్తి కాబట్టి ఆయన చనిపోయే ముందు కూడా ఒక రాష్ట్రానికి, దేశానికి ఒక మంచి చేయాలనే ప్రయత్నంలో, రైతులకు మంచి జరగాలనే ప్రయత్నంలో ఆయన ఆ సినిమాని టెలికాస్ట్ చేయడం జరిగిందండి. దానికి బిఫోర్ ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు వాళ్ళ ఛానల్లో రిలీజ్ చేశారు. పర్ డే 1 lakh మెంబర్స్ చూశారండి సినిమా, పర్ డే 1 lakh. అంటే ఇది ఒక 10 lakhs కాకుండా, అది కొన్ని కోట్ల మంది కాకుండా, అంతకుముందు ట్రైలర్ మీకు తెలుసు 14 million, 1,40,00,000 మంది. రిలీజ్ వరకు ప్రతి డైలాగ్ ఒక ట్రైలర్ కింద, ఒక బిట్ కింద జనాల్లోకి దూసుకుంటూ వెళ్ళిందండి. రాజధాని అవసరాన్ని తెలియజెప్పింది, కూటమి గెలుపుని తెలియజెప్పింది, ఎందుకు గెలవాలో కూటమి తెలియజెప్పింది, రాజధాని ఎంత అవసరమో తెలియజెప్పింది, ఈ రైతుల యొక్క కష్టాలను తెలియజెప్పింది. ఇలా దాదాపు 4.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, తెలంగాణ ఆంధ్ర కాకుండా మొత్తం దేశ ప్రజలందరికీ రీచ్ అయిందండి. వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది, ఫారిన్ కంట్రీస్లో సూపర్గా ఆడిందండి సినిమా. కానీ ఇక్కడ ఆడనివ్వలేదు, థియేటర్స్ని క్లోజ్ చేసేసారు, థియేటర్లో సినిమాని వేస్తుంటే బెదిరించారు, ప్రాజెక్టులను అర్ధాంతరంగా ఆపేశారు. హైదరాబాద్లో కూడా 2-3 ప్రొడ్యూసర్లు టైఅప్ అయిపోయి డిస్ట్రిబ్యూటర్లతోటి షో పడిన తర్వాత కూడా థియేటర్లోని ప్రేక్షకులకు షో వేయకుండా టికెట్స్ వెనక్కిచ్చి పంపించేశారు. ఇప్పుడు ఈ పేర్లన్నీ నేను మాట్లాడడానికి ఏంటంటే సార్, వీళ్ళందరూ మాట్లాడితే చచ్చిపోవాలండి ఇంకా. ఎందుకంటే అంతకుముందు అదే ప్రభుత్వం వస్తుందని భయపెట్టిన మమ్మల్ని ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాది మీదని, మీ సినిమా ఫీల్డ్ నుంచి ఎవడో ఎంకరేజ్ చేయలేదు. ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు రైతుల్ని, రాష్ట్రాన్ని ఎవరో సపోర్ట్ చేయలేదు. నేను పార్టీల గురించి మాట్లాడట్లా, ఆ రోజు కూడా మీతో నేను అదే చెప్పాను. ఆ రోజు రైతుల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ, రాజధాని అవసరం గురించి కానీ ఒక్కళ్ళైనా మాట్లాడారా? మాట్లాడని వీళ్ళు మేము తీసి మాట్లాడితే ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేశారా? మేము ఎదిరించి ప్రశ్నిస్తే మీరు ప్రశ్నించడం మేము ఉన్నామంటున్నారు కదా, మరి ఆ రోజు రాజధాని ఏది అని ప్రశ్నించాం, మేము రాజధాని ఎక్కడా అని ప్రశ్నించాం, 3 రాజధానులు తప్పు అని ప్రశ్నించాం. రైతులు కష్టాల్లో ఉన్నారు, ఇన్ని వేల కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి, పాదయాత్ర చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నారు, ఆడవాళ్ళు బట్టలు లాగేస్తున్నారు, రకరకాలుగా అవమానిస్తున్నారని నేను సినిమా తీశాను. కానీ ఆ రోజు రాష్ట్ర ప్రజల గురించి, రైతుల గురించి వీళ్ళందరూ ఏమైపోయారు సార్? ఒక్కళ్ళైనా మాట్లాడారా? సినిమా వాళ్ళని అవమానించారు అన్నారు, అవమానించిన సినిమా వాళ్ళ కోసం అవమానించిన సినిమా వాళ్ళు బాధపడ్డారు, మరి అవమానించిన రైతుల కోసం, అవమానింపబడ్డ రాష్ట్రం కోసం, వ్యవస్థల కింద చేసేసిన ఆంధ్రప్రదేశ్ కోసం మేము సినిమా తీస్తే, మరి మీరందరూ వచ్చి ఒక్కళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? అమరావతి రైతుల గురించి, రాష్ట్రం గురించి ఎందుకు ఇవ్వలేదు? ఈ కూటమి యొక్క గెలుపు గురించి ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాలి కదండి, మానవత్వం ఉండాలి కదా. ఇన్ని కలెక్షన్స్ అని ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఇబ్బందుల్ని ఇక్కట్లే మీరు గుర్తించి మాట్లాడాలి కదా. మాలాంటి వాళ్ళు సినిమా తీస్తే దానికి రేటింగ్లు ఇవ్వడం అంటే, కమర్షియల్ సినిమా తీస్తాను నేను, రేటింగ్లు ఇవ్వనండి సార్, తప్పలేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పచ్చు, దాన్ని నేను అంగీకరిస్తాను. ఒక మంచి ప్రయోజకమైన సినిమా, సామాజిక బాధ్యతతో కూడిన సినిమా, ప్రజల్లో మార్పు తీసుకొచ్చే సినిమాని మనం తీస్తే దానికి రేటింగ్లు ఇచ్చినప్పుడు ఎందుకు ఇలా రేటింగ్లు ఇస్తున్నారని ఖండించారా సార్ ఎవరైనా? అది సామాజిక బాధ్యతతో తీసిన సినిమాని అప్రిషియేట్ చేస్తారా? లేదు. అదే వీళ్ళ చిన్నాన్న పిల్లలు, పెద్దనాన్న పిల్లలు, పిన్ని పిల్లలు, గర్ల్ ఫ్రెండ్ పిల్లలు, వీళ్ళ మేనేజర్ల పిల్లలు, వీళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళ పిల్లలు, వీళ్ళకి అవసరమైతే మిగతా సప్లై చేసేవాళ్ళ పిల్లలు సినిమా హీరోలుగా వస్తే వాళ్ళు స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళని అప్రిషియేట్ చేసి వీళ్ళు కొత్త గొప్ప యాక్టర్స్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. నా సినిమాలో యాక్ట్ చేయడానికి ఒక క్యారెక్టర్ ముందుకు రాలే. నేను తీసుకొచ్చిన ప్రతి నటుడు పరభాషా నటుడే. వినోద్ కుమార్ గారు ఆయన సామాజిక బాధ్యతను సినిమాలు తీశారు కాబట్టి కన్నడ నుంచి వచ్చి యాక్ట్ చేశారండి. వినోద్ కుమార్ గారు హీరో, తమిళ నుంచి తీసుకొచ్చానండి. పీకే క్యారెక్టర్, నేను చేయించిన పీకే క్యారెక్టర్ బాంబే నుంచి తీసుకొచ్చానండి. సీఎం క్యారెక్టర్ నేను తీసుకొచ్చింది చెన్నై నుంచి తీసుకొచ్చాను సార్. ఒక్క తెలుగు నటుడు నన్ను ప్రోత్సహించలేదు సినిమా తీస్తున్నప్పుడు. ఈవేళ అదే ప్రభుత్వం మారి అదే రాజధాని గెలుపు అంటే మేము ఈవేళ రాజధాని మేము కోరుకున్నాం, వీళ్ళ గెలుపుని మేము ఆశించాం. బొకేలు తీసుకెళ్ళి ఫోటో తీయించుకున్నంతలోనూ ప్రజల్లో మార్పుని మీరు తీసుకొచ్చినట్టు కాదు. ప్రజల్లో మార్పు తీసుకొచ్చిన వాళ్ళు అలాగే ఉంటారు. మీకు తెలుసు తెలంగాణలో పోరాట యోధులు ఎంతమంది చనిపోతే తెలంగాణ వచ్చింది. ఆ పోరాట యోధులు ఎవ్వరు ఈవేళ పదవుల్లో లేరండి. కానీ వారు పోరాడబట్టి వీళ్ళందరూ పదవుల్లో ఉన్నారు.
మేము రవిశంకర్ గారు, నిర్మాత రవిశంకర్ గారు, కంటమనేని రవిశంకర్, మేము చేసిన ప్రయత్నం ఏంటంటే రాష్ట్రం యొక్క గెలుపు కోసం, రైతు యొక్క గెలుపు కోసం ఈ సినిమా తీసామండి. ఎవ్వరు స్టేట్ని సపోర్ట్ చేయలేదు. ఈవేళ నేను అంటే వెళ్తే నిలదీసే మా హక్కు మాకు ఉందండి, ప్రశ్నించే హక్కు మాకు ఉంది. లేదంటారా మీరు చెప్పండి. అంటే సార్ ఇప్పుడు మీరు డెఫినెట్గా ఇండస్ట్రీ నుంచి ఎవరు సపోర్ట్ చేయలేదు అనేది చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. బట్ ఇండస్ట్రీ నుంచే పవన్ కళ్యాణ్ ఉన్నారు, బాలకృష్ణ ఉన్నారు. సో వీళ్ళంతా ఇండస్ట్రీ నుంచే ఉన్నారు. బట్ ఇండస్ట్రీ నుంచి మీకు ఎందుకు సపోర్ట్? ఎవరైనా చేయలేదు కదండి. వాళ్ళెవరు నాకేం చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నా సినిమా గురించి. ఆయన విలువలున్న మనిషి కాబట్టి ఆయన గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాజధాని ఫైల్స్ అనే సినిమాని మీరు చూడండి, అందరూ రైతు కష్టాన్ని వాళ్ళ సినిమా తీశారని చెప్పి ట్రైలర్ చూసి ఆయన అప్రిషియేట్ చేసి ఆయన చెప్పి జనానికి చెప్పారు. లోకేష్ గారు చెప్పారు మంగళగిరిలో, ఆ సినిమా చూడండి రాజధాని ఫైల్స్ థియేటర్స్ని ఆపేస్తున్నారు, జనం రోడ్ల మీదకి వచ్చి అరుస్తున్నారు, సినిమా ఎందుకు వేయట్లేదని రైతులు గొడవ పెడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సినిమాని చూడమని చెప్పి వాళ్ళిద్దరూ ప్రోత్సహించారండి. సినిమా ఇండస్ట్రీ నుంచి, సినిమా రంగం నుంచి నాకు 1% కూడా రాలేదండి. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఏదైనా ఉందంటే రామోజీరావు గారు, ఆయన కూడా సినిమా పెర్సనే. మన యాంగిల్లో ఆలోచిస్తే ఆయన సినిమా పెర్సన్, ఒక యువపురుషుడు, ఆయన అన్ని రంగాలకి చెందిన వ్యక్తి. అలాగే సినిమా రంగానికి చెందిన వ్యక్తి కూడా మనం అనుకోవాలి. ఆయనకి ఫిల్మ్ సిటీ లాంటి ఇది చేశారు కాబట్టి, ఈటీవీ లాంటిది, ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న కంపెనీలు, ఎన్నో అద్భుతమైన సామాజిక ప్రయోజనం ఉన్న సినిమాలు తీశారు. కాబట్టి నా సినిమాని రవిశంకర్ గారిని పిలిచి, బాపిరెడ్డి గారు ఆయన పిలిచి సినిమాని టెలికాస్ట్ చేయడం జరిగింది. రేపు ఎలక్షన్ అనగా అది పెద్ద గెలుపు కదా సార్. అంత విలువలున్న సినిమా కాబట్టి అంత విలువలున్న మనుషులు వచ్చి తీసుకెళ్ళి దాన్ని ప్రమోట్ చేశారు. మిగతా సినిమా రంగం నుంచి అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని మమ్మల్ని ప్రోత్సహించలేదు. ఇది నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా వ్యక్తిగతంగా చెప్తున్నానండి, మీ ఛానల్ తరపున చెప్తున్నాను. నేను సినిమా ఇండస్ట్రీలో ఒక్కళ్ళు కూడా మేము ఈ సినిమా తీస్తున్నప్పుడు మా నిర్మాత రవిశంకర్ని కానీ, కంటమనేని రవిశంకర్ని కానీ, నన్ను కానీ, మా సినిమాని కానీ, రైతులను కానీ, రాష్ట్రాన్ని కానీ, రాజధానిని కానీ ఒక్కళ్ళు కూడా ప్రోత్సహించలేదు. ఇది కంఠాపదంగా నేను చెప్పగలనండి. ఓకే, రైట్. అంటే అదే చెప్తున్నాను, స్టార్ హీరోస్ ఉన్నా కానీ ఈ పార్టీలో ఎందుకు మీకు ఇండస్ట్రీ నుంచి ఎవరు సపోర్టు రాలేదు? నేను అదే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు రాష్ట్రం అంటే ఒక సినిమా ఒక కమర్షియల్గా, బిజినెస్ పరంగా, సో అట్లా చూస్తారా ఒక మూవీని? అంటే ఇప్పుడు అలా చూస్తారని అనుకోవాలి కదా, అలా చూస్తారని అనుకోవాలి కదా. ఇప్పుడు మీ సినిమాలను కూడా మరి అందరూ అలాగే ఇండస్ట్రీ పర్సన్స్ సినిమా ఏ సినిమా అయినా వాళ్ళు అట్లాగే ఆలోచిస్తారు. అలాగే కాదండి, కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు మౌనంగా ఉండిపోయారు, చెడ్డవాళ్ళు బెదిరించారు, తిట్టారు. కొంతమంది అసలు దాని జోలికి రాలేదు. మళ్ళీ వచ్చేది అదే ప్రభుత్వం, ఎందుకు ఆ సినిమా తీస్తున్నారు అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, సినిమా వేయడానికి భయపడిన డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. మీరు చెప్పండి, మా సినిమాని ఎవరైనా ఒక్కళ్ళైనా కామెంట్ చేశారా? మా రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమాని ప్రోత్సహించిన డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు? ప్రోత్సహించిన నిర్మాతలు ఎంతమంది ఉన్నారు? చెప్పండి మీరే. ఎక్కడి నుంచో పరాభాష చిత్రం వచ్చి డబ్బింగ్ సినిమాలు వస్తే అట్లు మీరు ఎంకరేజ్ చేసి భుజాల మీద వేసుకుని మీరు మోసారు కదా. మరి రాష్ట్రం మీద, రాజధాని రైతుల మీద, ఒక రైతు రాష్ట్రం కోసం ఒక 36,000 ఎకరాలు ఇచ్చిన రైతు కుటుంబాల గురించి వాళ్ళ పాదయాత్ర చేస్తూ ఉంటే, రాష్ట్రం కోసం ఇది చేస్తూ ఉంటే, వాళ్ళ కంటెంట్తో వచ్చిన సినిమాకి మీరు ఒక్కడు కూడా ఎందుకు ట్వీట్ చేయలేకపోయారు? ఈవేళ ప్రభుత్వం వచ్చింది, మీరు అందరూ అక్కడికి వెళ్తారు, రేపు పొద్దున్న వెళ్తారు, విషెస్ చెప్తారు, అన్నీ చెప్తారు, మీకు సంబంధించిన అన్నీ పొందుతారు, లబ్ధి పొందుతారు. కానీ మేము పోరాట యోధులం, మేము ఆశించి చేయలేదు. రాష్ట్ర క్షేమం కోసం చేసాం, ప్రజల కోసం చేసాం, ప్రజా శ్రేయస్సు కోసం చేసాం. నా నిర్మాత కానీ నేను కానీ ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ₹1 మాకు వచ్చింది రాలేదని ఆలోచించకుండా నిర్మాత ధైర్యంగా రిలీజ్ చేశాడు సినిమాని, ప్రజల్లోకి పంపించాడు. రేపు ఎలక్షన్ అనగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి గడప తట్టి లోపలికి వెళ్ళి టీవీలో టెలికాస్ట్ అయ్యి ప్రతి హృదయాన్ని ఉద్వేగభరితులను చేసిందండి సినిమా. ఇదే అమరావతి రైతులు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అరుణాచలం లాంటి ఏరియాకి వెళ్తే అనేక మంది క్యూలో నిలబడ్డ వాళ్ళంతా కూడా కడప, పులివెందుల, రకరకాల ఏరియాస్ నుంచి మేమందరం ఈ సినిమా చూసామండి, కదిలిపోయాం. మేము మా హృదయం ద్రవింపచేసింది ఈ సినిమా చూస్తే. ఇంత కష్టపడ్డారా రైతులు, రాజధాని ఇంతలా ఇబ్బందుల్లో ఉందా? ఇప్పుడు ఇదే ఇష్యూని మీరు చూస్తున్నారు లేటెస్ట్గా, నిన్న మొన్న. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే అమరావతిలో లైట్లు వస్తున్నాయి. ఇంత అమరావతి ఇన్ని బిల్డింగులు కట్టారా? అమరావతి ఇలా అయిపోయిందా? భూములన్నీ ఇలా అయిపోయినాయా? అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకున్న ముఖ్యమంత్రి గారు ఎందుకు చేయకున్నప్పుడు అక్కడ చేశారండి? ఇక్కడ ఫారెస్ట్లో జంగిల్లో ఉండిపోయింది కాబట్టి ఇవన్నీ క్లీన్ చేయాలంటే సమయం పడుద్ది కాబట్టి ఇంకో ప్రాంతంలో చేశారు. ఇది ఆల్రెడీ న్యూస్లో కూడా వచ్చింది మనకి. అంటే అంత బీభత్సంగా మన రాష్ట్రం అయిపోతే మీరు ఎవ్వరూ స్పందించకుండా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మేము ఊహించాం, మేము చెప్పాం. నిజంగా చెప్పింది రాజధాని ఫైల్స్ సినిమా. నిజంగా గవర్నమెంట్ మారబోతుందని చెప్పింది కొన్ని నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం స్క్రిప్ట్ రాసి చెప్పింది రాజధాని ఫైల్స్ సినిమా. బల్లగుద్ది మరీ చెప్పింది రాష్ట్రం క్షేమం కోసం ప్రజల్లో మార్పు వస్తుందని. ప్రజలందరూ మీరందరూ ఉద్వేగభరితలో వెళ్ళండి, ఓటు వేయండి, ఓటు విలువని నిలబెట్టుకోండి. మోదీ లాంటి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని మీకు చాలాసార్లు చెప్పాను.
చివరికి మోదీ గారు అప్రిషియేట్ చేశారు కదా, నేను చెప్పినట్టు జరిగింది కదా, ఆంధ్ర ప్రజలు అందరిని అప్రిషియేట్ చేశారు కదా భారీ మెజారిటీ పోలింగ్ జరిగినందుకు, అత్యధిక మార్పు తీసుకొచ్చినందుకు. ఇవన్నీ నేను సినిమాలో చెప్పిన అంశాలు. అంటే నేను సినిమాలో చెప్పిన అంశాలు జరిగినప్పుడు ఒక్కళ్ళైనా మాట్లాడాలిగా, ఈ సినిమా జరిగింది, మేము సినిమావాడు నిజంగా భవిష్యత్తును ఊహించగలుగుతాడు, సినిమావాడు ప్రజల గెలుపు కోసం ఆలోచిస్తాడు, సినిమావాడు ప్రజల శ్రేయస్సును ఆలోచిస్తాడు, అలా ప్రజా శ్రేయస్సుతో కూడా ఈ సినిమా ఒకటి వచ్చింది అని ఒక్కళ్ళైనా మాట్లాడారా సార్ ఇప్పటివరకు? మాట్లాడాలని నా కోరిక కాదు సార్. మాట్లాడకపోయినా నువ్వెంత, నేను ఒకటే చెప్తా, వేటు సుందరమూర్తి గారు లాంటి గొప్ప మహామహుల దగ్గర పనిచేసి వచ్చాం, రామానాయుడు గారు లాంటి మహానుభావుల దగ్గర మేము పనిచేసాం అసిస్టెంట్ డైరెక్టర్ల కింద. మంచి పని చేసినప్పుడు భుజం తట్టుకుని వెళ్ళిపోమన్నారు, భుజం తట్టుకుంటే వెళ్ళాం, చేసాం, భుజం తట్టి లేపాం, జనాన్ని ఉద్వేగభరితులను చేసాం, రాజధాని అవసరం తెలియజెప్పాం. మా సినిమా ఈవేళ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది, ప్రజల్లో మార్పే తీసుకొచ్చిన సినిమా అండి ఇది. ఓకే, రైట్. అంటే మీరు చెప్పినట్టు ఆ మూవీని ప్రమోట్ చేయడానికి, ఇప్పుడు ఒక మూవీని ప్రమోట్ చేయాలంటే ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోస్ అయినా స్టార్ డైరెక్టర్స్ ఎవరైనా కానీ స్టార్ క్యాస్ట్ ఉండడం, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా ఆ మూవీ ప్రొడక్షన్లో ఎవరైనా ఉండడం, దీని త్రూ అవుద్ది, లేదంటే పరిచయం ద్వారా ప్రమోట్ చేస్తారు. సో అట్లా ప్రమోట్ చేస్తారు ఒకటి. ఇంకొకటి ప్రమోట్ చేయకుండా ఉండడానికి అప్పుడున్న గవర్నమెంట్కి మీరు అగెనిస్ట్గా మూవీ ఉంది కాబట్టి సో దానికి భయపడతారు. భయపడ్డారండి. భయం వచ్చా, భయం అనేది చిన్న పదం అండి, భయం అనేది చాలా చిన్న పదం. మీరు మాట్లాడుతున్నది వచ్చా, ఒక్కళ్ళు మాట్లాడారండి? ఒకవేళ వ్యతిరేకిస్తే ఒక్కళ్ళు మాట్లాడారా? మేము ప్రభుత్వాన్ని ధైర్యంగా నిలదీస్తాం, రాజధాని ఎక్కడ, మాకు 3 రాజధానులు కరెక్ట్ కాదు, రైతుల జీవితానికి సొల్యూషన్ చెప్పండి, ఏంటి రాష్ట్ర పరిస్థితి అని చెప్పి మేము క్వశ్చన్ చేసాం. మమ్మల్ని క్వశ్చన్ చేసిన మమ్మల్నే మీరు ప్రోత్సహించలేదు. మీరు ఎలా డిసైడ్ అవుతారు? మీరు చాలా సూపర్ హీరోలని ఎలా ప్రవర్తిస్తారు సార్? హీరోలు అంటే, హీరో అంటే ఏంటి? సినిమాలో రెమ్యునరేషన్ చేసుకుని యాక్ట్ చేయడమా? సామాజిక బాధ్యత ఉండదా? సామాజిక బాధ్యతతో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కాబట్టి కదా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సామాజిక బాధ్యతతో ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి కదా వీళ్ళ బ్రహ్మరథం పట్టారు సార్. సినిమా వాడికి నీకు ఉందిగా ఆలోచించే హక్కు, మనకే ఉందిగా. ఇప్పుడు కలిసిన స్టార్ హీరోస్, విష్ చేసిన స్టార్ హీరోస్ ఎవరినైనా కలిసారా మీరు మూవీ టైంలో? ఎవరు కలుస్తామండి, ఎవరిని కలవడం. అసలు రాజధాని ఫైల్స్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి రమ్మని మేము అప్రోచ్ అవుతుంటేనే భయపడి పారిపోయారు. ఎవరిని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశారు? చాలా మందిని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశారు. చెప్పాను కదా చచ్చిపోతారని, చెబితే గుండె ఆగిపోద్దండి చెప్తే. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి సామాజిక ప్రయోజనమైన సినిమాని తీస్తున్నప్పుడే మీరు ప్రోత్సహించినప్పుడు, సినిమా రంగం నుంచి రాష్ట్రానికి మేలు చేసిన సినిమా ఇది అవునా కాదా? మీ మాటల్లో చెప్పండి, మీ మాటల్లో చెప్పండి, నా మాటల్లో వద్దు. మేలు చేసిన సినిమాయే కదా రాష్ట్రానికి, ప్రజలకి, రైతులకి మేలు చేసిన. పోనీ మేలు చేశారనేది పక్కన పెడితే రైతుల యొక్క తరపున మాట్లాడింది మేమే కాదా? అక్కడికి వెళ్ళి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు వెళ్ళి అంత రైతుల మధ్యన ఒరిజినల్ రైతులతో నేను షూట్ చేశాను, ఒరిజినల్ భూములు ఇచ్చిన రైతులే వచ్చి యాక్ట్ చేశారు ఈ సినిమాలో, ఇంతమంది రైతులు భార్యలు వచ్చి యాక్ట్ చేశారు, ఆడవాళ్ళు ఇంతమంది యాక్ట్ చేశారని నేను ప్రెస్ మీట్లో 10 సార్లు చెప్పినా కూడా ఇంతమంది రైతులు వచ్చి ఈ సినిమాలో యాక్ట్ చేశారా, దీని గురించి ఒక స్టేట్మెంట్ ఇద్దాం అని హృదయం కరిగిన ఒక్కళ్ళకి మీకు కనిపించారా సార్? నన్ను చాలామంది అన్నారు నువ్వు మాట్లాడొద్దు అన్నారు, ఇప్పుడు కూడా నన్ను. అంటే మాట్లాడకూడదా? నేను అప్పుడే ప్రశ్నించాను, ఇప్పుడు ఎందుకు అడగకూడదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడకూడదు, ఇప్పుడు ఎందుకు చెప్పకూడదు? అంతే కదండి. ఇప్పుడు మేము చెప్పింది జరిగింది, మీరు చెప్పింది ఎవరిది జరగలా. మీరు మీ అవకాశాల కోసం, మీకున్న రికమెండేషన్ల కోసం మీరు తాపత్రయపడుతున్నారు. మేము అలా కాదు, మేము మార్పు తీసుకురావడానికి కంటమనేని రవిశంకర్ ప్రొడ్యూసర్ గారు నేను సినిమా తీసాం, మార్పు ఈవేళ తీసుకొచ్చాం, గెలిచాం, మేము ప్రజల్లో మార్పు వచ్చింది. మేము చెప్పిన క్లైమాక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు జరిగింది కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నా. నేను ఊహించింది జరగలేదనుకోండి, నేను ఇంత బలంగా మీతో మాట్లాడనుగా. నేను ఏం క్లైమాక్స్ చెప్పినా అదే జరిగినప్పుడు నేను విన్ అవ్వనట్టా మా సినిమా. బట్ మీ మూవీ చూసిన తర్వాత ఇది ఒక మూవీ నాని ఇండస్ట్రీ పర్సన్ ఎవరో నాకు ఫోన్ చేశాడు, ఒకడు ఫోన్ చేసి తిట్టాడు, ఏంటది ఆ సినిమా ఎందుకు తీసావు అసలు, నీకేం పని, అదే సినిమా అన్నా, అలా తీసావేంటన్నా అన్నవాళ్ళు ఉన్నారు. ఏంటి నువ్వు చూడు సినిమా, నేనేం చెప్పా, రాజధాని రైతులు పడిన కష్టం చెప్పాను, ప్రజల్లో మార్పు చెప్పాను, ఆ కష్టాన్ని గుర్తించిన ప్రజలు ఓట్లు వచ్చి పర్సంటేజ్తో ఓట్లు గుద్ది ప్రభుత్వాన్ని మార్చేశారని చెప్పా. నేను చెప్పింది ఇప్పుడు జరిగింది కదా, జరిగిన విషయం నువ్వు కాదంటావా? నువ్వు ఆ రోజు నన్ను విమర్శించావు సినిమా గురించి, ఈరోజు జరిగింది కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అంటే కవి ముందు ఊహించగలడు కదా, ఒక రచయిత ముందు ఊహించగలడు కదా. ఒక శ్రీశ్రీ లాంటి గొప్ప కవులు, విప్లవ కవులు, తెలంగాణ అనే సినిమాలో గద్దర్ పాట తెలంగాణను సాధించింది కాదని చెప్తారా సార్ మీరు? గద్దర్ పాట ఏ ఇంటికి వెళ్ళినా మోగింది. గద్దర్ గారి పాట, ఎన్ శంకర్ గారు డైరెక్షన్ చేసిన పాట ప్రతి వీధిలోనూ మోగి తెలంగాణ వాళ్ళు పరుగుల రోడ్డు మీదకి వచ్చి వంట వార్పు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆ పాట కీలక పాత్ర వహించింది తెలంగాణ
రావడానికి సాధించడానికి. రాజధాని ఫైల్స్ కూడా అలాగే సాధించింది. ప్రజల్లోకి సైలెంట్గా వెళ్ళింది, స్లో పాయిజన్లోకి వెళ్ళింది. వెళ్ళి ఒక మేలుకొలుపు తీసుకొచ్చింది వాళ్ళల్లో. ఆలోచిద్దాం మనం కూడా, బాధ్యతతో ఓటేద్దాం అని చెప్పి తీసుకొచ్చింది. ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఫోన్ చేసి మాట్లాడారు సినిమా గురించి. ఎక్కడెక్కడి నుంచో ఓట్లేయడానికి మేము ఈసారి వస్తామని చెప్పారు. వచ్చారు, అందరూ వేశారు సార్ ఓటు. తెలంగాణలోనే పాట సాధించగలిగినప్పుడు రాజధాని ఫైల్స్ ఎందుకు సాధించలేదు అని ఆ రోజు ఎవడో ఊహించలేదు సార్. అప్పట్లో కూడా ఉండేది, తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు నేను వెళ్ళేవాడిని కొన్ని సిట్టింగ్లకి. తెలంగాణ అక్కడ గుడ్డ వస్తుంది, బొంగు వస్తుంది అన్న సినిమా వాళ్ళని చూశాను నేను. కానీ తెలంగాణ ప్రజలు తీసుకొచ్చారు, ఆ ఉద్యమం రూపంలో తీసుకొచ్చారు. ఆ పాట జనంలోకి వెళ్ళింది, సినిమా కూడా ఉపయోగపడింది. అనేక మంది కవులు ఎంతోమంది అద్భుతమైన పాటలు రాస్తే తెలంగాణను సాధించుకోగలిగారు. అలాగే ఈవేళ మేము మా రాజధాని ఫైల్స్తో ఆంధ్రప్రదేశ్కి రాజధాని సాధించుకోగలిగాం. రైతుల కన్నీళ్ళు తొడవగలిగామండి. చంద్రబాబు నాయుడు గారు అంటే గొప్ప లీడరు రాజధానిని అద్భుతంగా నిర్మిస్తారు. మేము తర్వాత విజువల్స్ కూడా చూపించాం. కొన్ని సంవత్సరాల తర్వాత అమరావతి ఇలా నిర్మింపబడిందని కూడా నేను చెప్పాను. ఇంత బ్యూటిఫుల్ అమరావతి చూడండి అని చెప్పి కూడా నేను చూపించాను సినిమాలో. ఓకే, రైట్. మరి మేము ఏ రకంగా సాధించలేదంటారు, ఏ రకంగా ఓడిపోయామంటారు మీరు చెప్పండి. సో బట్ మూవీ చూసిన తర్వాత మీకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, లోకేష్ గారు ఇద్దరు చూసారు నన్ను? సినిమా చాలా బాగుందని అప్రిషియేట్ చేశారండి. ప్రజల్లోనే చెప్పారు, మైకుల్లోనే చెప్పారు. మైకులు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పడానికి ఏముందండి, ఆయన ఎక్స్ట్రాడనరీ విజనరీ ఉన్న నాయకుడు. ఎక్కడ తెలివితేటలు ఉంటాయో అక్కడ ప్రోత్సహిస్తారు, ఎక్కడ మంచి ఉందో అక్కడ ప్రోత్సహిస్తారు. తెలియదే ఉంది మనకి అలాంటి వాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించి మనం చెప్పేంత రేంజ్ కాదండి. కానీ నేను చెప్పేది ఏంటంటే నా సినిమాకున్న ప్రోద్బలం, దాన్ని ప్రోత్సహించిన వ్యక్తులు అనేది నేను మీకు చెప్పాలి కాబట్టి మాట్లాడుతున్నాను. ఓకే. ఈవెన్ రామోజీరావు గారు కూడా మీతో మాట్లాడినట్టు మాట్లాడారండి. రవిశంకర్ గారు తీసుకెళ్లారండి, కంటంనేని రవిశంకర్ గారు ట్రైలర్ చూపించడానికి. చూసి చాలా అప్రిషియేట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాల్సిన తరుణం ఇది, ఇలాంటి తరుణంలో ఇంత గొప్ప సినిమా తీశారు అని అప్రిషియేట్ చేయడం కాకుండా ఆ సినిమాను ఎలక్షన్ల ముందు రిలీజ్ చేసి 2 షోలు పడేలా చేసి, 2 షోలు అంటే ఈటీవీ లాంటి సంస్థలు మీరు ఆలోచించండి. బాపినేని గారు కూడా దానికి సపోర్ట్ చేసి ప్రజలందరూ హృదయాల్లోకి వెళ్ళింది సార్ సినిమా. అందరూ పోలింగ్ బూత్ల దగ్గర కూడా సినిమా గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటి ఓటు మనం ఎలా వేయాలి, సినిమాలో చూపించారు, చాలా రెవల్యూషనరీగా ఉంది, చాలా ఎమోషన్ టచ్ అయ్యాం మేము అందరం అని చెప్పి పోలింగ్ బూత్ల దగ్గర సినిమా గురించి డిస్కస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ట్రైన్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు యూట్యూబ్లో రోజుకి 1,00,000 చొప్పున పెరిగేది. మొబైల్స్లో సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు. నైట్ మళ్ళీ తెల్లారులేస్తే ఎలక్షన్ అయితే నైట్ సినిమా మరి టీవీలో వస్తుంది. అంటే అంత ఇన్స్పైర్ చేసిందండి సినిమా. ఓకే, రైట్. అంటే ఎలక్షన్ బిఫోరే టీవీలో టెలికాస్ట్ అవ్వడం, అది అప్పటి వరకు మేము ఆ వ్యూహాత్మకంగా కాదు సార్, అది అప్పటి వరకు మేము యూట్యూబ్లో రిలీజ్ చేసాం. అమెజాన్ వాడు కూడా పొలిటికల్ సినిమా అన్నాడంట, వాళ్ళు పొలిటికల్ సినిమా అన్నారు. మరి యాత్రను కూడా అందులో పెట్టారు అమెజాన్లో. మా సినిమా పెట్టడానికి కూడా వాడు పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే, సినిమా పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు. శాటిలైట్ కొనడానికి ఎవడో ఒక్కళ్ళు కూడా ముందుకు రాలే. ఎందుకు పొలిటికల్ సినిమా, రేపొద్దు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ అదే వచ్చిందంటే ప్రాబ్లం కదా అని ప్రొడ్యూసర్ పైసలు అన్ని కోట్లు పెట్టి వస్తే ఆ కోట్లలో ₹1 కూడా వెనక్కి వచ్చే పరిస్థితి కాదు. అలాంటి టైంలో కూడా ఆయన బిట్లు కట్ చేసి జనాల్లోకి పంపించి ఇలా ట్రెండ్ చేస్తున్న టైంలో రామోజీరావు గారు పిలిపించి, లేదు ఈ సినిమాకి న్యాయం జరగాలని చెప్పి ప్రొడ్యూసర్ గారిని పిలిపించి ఆ సినిమా టెలికాస్ట్ చేయడం జరిగింది. అంటే అది ప్రజల్లో ఒక మంచి సినిమాని ప్రోత్సహించడం అండి. అది వ్యూహాత్మకం కాదండి. మంచి సినిమా ఇలా ఉండిపోతుంది ఏంటి, జనంలోకి వెళ్ళాలి, ఇంక లాస్ట్ మినిట్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని చేసిన సినిమా అండి. ఇప్పుడు ఇండస్ట్రీకి ఎటువంటి మేలు జరగబోతుంది, ఇండస్ట్రీ నుంచి మీరేం కోరుకుంటారు? ఇండస్ట్రీకి అద్భుతంగా మేలు జరుగుద్దండి. ఇండస్ట్రీలో అందరూ బాగుండాలండి. ఇండస్ట్రీలో అందరికీ ప్రతి ఒక్కరికి మంచి జరగాలండి. నేను ఇండస్ట్రీ మంచి కోరుకునే మనిషి, నేను అన్నీ మాట్లాడుతున్నాను. కానీ సినిమా అంటేనే ఒక ఉద్వేగం, సినిమా అంటేనే ఒక ఉత్తేజం, సినిమా అంటేనే ఒక మార్పు తీసుకొచ్చే ఇది. ఇంత అద్భుతమైన మాధ్యమంలో ఉన్న మనం ఒక మంచి సినిమా ఇచ్చినప్పుడు ఎందుకు ప్రోత్సహించలేదని చిన్న బాధ అండి. ఉండకూడదంటారా బాధ కూడా? న్యాయం లేదంటారా? అందులో న్యాయం లేదంటారా? మీరు ఎవరెవరినో ప్రోత్సహిస్తున్నారు కదా, మీతో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, మీతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, మీతో కలిసి తిరిగేవాళ్ళు, అప్పుడప్పుడు ఇండస్ట్రీలో కబుర్లు మీకు చెప్పేవాళ్ళు, వాళ్ళందరి సినిమాని మీరు వచ్చి ప్రెస్ మీదకి వచ్చి, మీడియా మీదకి వచ్చి భుజం మీద చెయ్యేసుకుని మరీ ప్రోత్సహిస్తున్నారు కదా. మరి రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, రైతులు అనేక వేల మంది రైతుల కన్నీళ్ళని తొడవడానికి మీరు ఎందుకు ముందుకు రాలేదని నేను అడుగుతున్నాను. నా తప్పైతే మీరు ఇక్కడే ఖండించండి. భానుగారు మీరు మాట్లాడుతున్న తప్పుని ఖండించండి. మీరు నన్ను ఆ రోజు అడిగారు, ఎందుకు తీస్తున్నావు సినిమా అని అడిగారు, భయం లేదా అని అడిగారు. భగవంతుడి కన్నా ప్రపంచంలో ఎవరికి నేను భయపడను, ఎవడో భగవంతుడి కన్నా గొప్పడు కాదనే సిద్ధాంతాన్ని నేను నమ్మాను. ఇప్పుడు కూడా అదే నమ్మి మాట్లాడుతున్నాను మీతో. భగవంతుడి కన్నా ఎవరో గొప్పవాళ్ళు కాదండి. కాలం అన్నిటికన్నా గొప్పది. కాలం మార్పులు తీసుకొస్తుంది, అనేకమైన పరిస్థితుల్లో అనేకమైన తారుమారు కూడా చేస్తుంది కాలం అనేది. కాలాన్ని నమ్మి, భగవంతుడిని నమ్మి, రైతులను నమ్మి, రాష్ట్రాన్ని నమ్మి
రాష్ట్ర భవిష్యత్తుని నమ్మి తీసాం సినిమా. రైట్. సో బట్ మీరు చాలామంది స్టార్ హీరోస్, ప్రొడ్యూసర్స్ కానివ్వండి అందరినీ కూడా నేను అప్రోచ్ అయ్యాను, బట్ ఎవరు ముందుకు రాలేదు అని చెప్తున్నారు. నేమ్స్ చెప్పనని చెప్తున్నారు. బట్ మీరు మాకు చెప్పకపోయినా వాళ్ళకి తెలుసుద్ది మీరు ఎవరెవరినైతే కలిసారో, ఎవరెవరి గురించి పారిపోయారండి, తలుపేసేసారు. కథ చెప్తుంటే తలుపు తీసిన వాడు తలుపేసేసి వద్దండి మా ఇంట్లో ఉంటే ఒప్పుకోరు ఇలాంటి సినిమాలు చేస్తే అని చెప్పి ఒక స్టార్ హీరో వాడు బయటికి పంపించేసాడు మమ్మల్ని కథ విన్న తర్వాత. రిజల్ట్ చెప్పలే. ఇంకొకడైతే అసలు పారిపోయాడు, సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూనే ఉన్నాడు వాడు. మళ్ళీ ఓ దెయ్యం సినిమా చేశాడు ఈ మధ్యన. ఆ దెయ్యం సినిమా నచ్చింది వాడికి. అమరావతి రైతుల కష్టం, రాజధాని సినిమా అంటే నచ్చలే వాడికి. భయం అన్నమాట, ఏమైపోతామో అని భయం. నేను చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చాను. మరి నేను ఎలా ధైర్యం చేశాను సార్? ప్రపంచంలో మనం ఈవేళ అంత సంతోషంగా ఉన్నామంటే స్వాతంత్ర పోరాటంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవేళ తెలంగాణ ఉద్యమం తీసుకున్నా, మనం తీసుకున్నా, ఇప్పుడు ప్రజల్లో మార్పు తీసుకున్నా, ఒకళ్ళు ముందడుగు వేస్తే వెనకాల అందరూ వేస్తారు సార్. ఆ ముందడుగు నేను వేస్తే, మా నిర్మాత వేస్తే ఎవరు మా వెనకాల లేరు. ఓకే, లేకపోయినా మాకు హ్యాపీ, సూపర్ సూపర్ హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే మేము అనుకున్నది ప్రజలు నిజం చేశారు, మేము అనుకున్న మార్పు ప్రజలు తీసుకొచ్చారు. ఈవేళ అమరావతి రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇది మా టార్గెట్. సో ఓకే, మీరు చెప్పింది ఇప్పుడు ఎవరెవరైతే హీరోస్ అనుకుంటున్నారో చెప్తున్నారో, సో వాళ్ళంతా ఇది చూడొచ్చు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దల గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చూడొచ్చు. సో తర్వాత ఇండస్ట్రీలో మీరు సర్వైవ్ అవ్వగలరా? ఎందుకు కావాలండి? ఎవరు ఆపుతారు? మీరు ఛాన్సెస్ అనేవి ఎవరు ఆపగలరండి? సినిమా వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? పోరాటం చేయాలి మనం. సురేష్ బాబు గారు సినిమా రిలీజ్ చేశారు, రవిశంకర్ గారికి కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఆయన లాస్ట్లో రిలీజ్ చేశారు. ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ గారు ఉన్నారు. ఇలాంటి వీళ్ళిద్దరు మంచి వాళ్ళు ఉన్నారు కదా. రామోజీరావు గారు లాంటి, ఉషాకిరణ్ లాంటి పెద్ద సంస్థ ఉంది కదా. ఇలాంటి ముగ్గురు మనుషులు ఉన్నారు కదా. ఈవేళ కనుక ఇంకా ఎంతోమంది మంచి మనుషులు ఉంటారు కదా. వీళ్ళల్లో లోపల ఉండిపోయి చెప్పలేని మనుషులు ఎంతోమంది ఉండుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా మనం ప్రోత్సహించవచ్చు కదా సార్. ఒకవేళ ఎవరో ప్రోత్సహించకపోతే మానేస్తాం. సినిమాయే జీవితం కాదు కదా. పోరాటం, ఒక పోరాటం కోసం నేను సినిమాను ఉపయోగించాను. నేనున్న రంగాన్ని ఉపయోగించాను, ఆ రంగంలో నేను పోరాడాను. నన్ను సపోర్ట్ చేయలేదా? ఓకే, డన్, నో ప్రాబ్లం. ఎందుకు చేయలేను సార్ సినిమాలు? ఓకే, అస్సలు భయం లేదు. సో ఇప్పుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం తర్వాత, ఈ టీడీపీ కూటమి విన్నింగ్ తర్వాత, సో రిజల్ట్స్ చూసి మీకు ఎలా అనిపించింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? నేను రాజధాని కోసం సినిమా తీశాను సార్. ఈ కూటమి కూడా రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దుద్దని, అమరావతి రైతుల యొక్క ఏదైతే ఆశయంతో వాళ్ళు ఇచ్చారో అది నిజం చేస్తుందని నేను కోరుకుంటున్నాను. ఓకే, 3 రాజధానులు అని చెప్పి ప్రజలు మభ్యపెట్టినా ఏ ప్రజలు నమ్మలేదు. నేను సినిమాలో అదే చెప్పాను. 130 కోట్లు ఉన్న దేశానికి ఒక రాజధాని, 6 కోట్ల ఉన్న ఆంధ్రులకి ఒక రాజధాని అని నేను ప్రశ్నించాను బలంగా. ఈవేళ వైజాగ్ ప్రజలు కానీ, కర్నూలు ప్రజలు కానీ, మరి వీళ్ళందరూ ఏం నమ్మారు సార్? నా సినిమాలో నేను చెప్పిన ఎమోషన్నే నమ్మారు. అవును, మనందరం ఒకటి, మనకొక్కడికే ఒక రాజధాని సరిపోద్ది కదా. ఆ డైలాగ్ని ఎంతోమంది అప్రిషియేట్ చేశారు, ట్రోల్ చేశారు విపరీతంగా. ఫేస్బుక్లోను, వాట్సాప్లోను విపరీతంగా ట్రోల్ చేశారండి. ట్రోల్ చేసిన 130 కోట్లు అది నిజమని నమ్మారు. ఈవేళ అందుకని ఏ ప్రాంతం అని చెప్పి ప్రాంతాల మధ్యన విద్వేషాలు వద్దని చెప్పాను నా సినిమాలో. మన రాష్ట్రం జాతీయ జెండా లాంటిది. 3 రంగులు ఉంటాయి ఇందులో. ఆ 3 రంగుల్ని విడదీస్తే జెండాకు అర్థం ఉండదు. అలాగే మన 3 ప్రాంతాలు విడిపోకూడదు, మనందరం కలిసి ఉండాలి, మనందరం కలిసి ఉండి మన రాష్ట్రం కోసం పోరాడాలని చెప్పారు. మరి అది నమ్మారు కదా సార్. నమ్మబట్టాక ఈవేళ ఒక ప్రాంతం వాడు మనకొక రాజధాని వస్తాను వైజాగ్ ప్రజలు నమ్మల, కర్నూలు వస్తాను వాళ్ళ నమ్మల, అందరూ కలిపి అమరావతి ఉంది అక్కడ. ఖచ్చితంగా ఈ అధ్యక్షుడు, ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రి ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాడు అని చెప్పే కదా ఓటేశారు. లేకపోతే ఇంత భారీ మెజారిటీ రాదు కదా. రైట్. సో మీకు అంటే ఇప్పుడు ఈ విన్నింగ్ తర్వాత అమరావతి రైతుల నుంచి కానీ, లేదంటే ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరైనా కాల్స్? అమరావతి రైతుల నుంచి నాకు ఎప్పుడు కాల్స్ వచ్చాయండి. ప్రతిసారి నన్ను అప్రిషియేట్ చేశారు. చాలా సంతోషం అండి మీరు వచ్చి తీయడం అన్నారు. అక్కడ మేము తీస్తున్నప్పుడు వాళ్ళు రోజు పొలాల నుంచి పని చేసుకుని వచ్చి మాకు చేసేవారు చాలామంది. అంత రైతులతోనే నేను షూట్ చేశాను, అక్కడే షూట్ చేశాను. ఆ పరిస్థితుల్లో అక్కడ సినిమా షూట్ చేయడం అంటే ఎంత ధైర్యం ఉండాలి మీరు ఆలోచించండి. ఎంత ప్రగాఢమైన నమ్మకం ఉండాలి మనం చేస్తున్న పని మీద. మా నిర్మాత కానీ నేను కానీ అదే నమ్మకంతో రవిశంకర్ గారు నేను అక్కడికి వెళ్ళి చేయడం జరిగిందండి సినిమాని. వాళ్ళందరూ ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారు. చాలా ఇప్పటికీ నాకు కాల్స్ వస్తాయి, చాలామంది అప్రిషియేట్ చేస్తారు. ఇండస్ట్రీ అంటారా, ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా నాకు కాల్ రాలేదు. కానీ ఎప్పుడు రాలేదు. నాకు మిత్రుడు ఉంటాడు సూర్యప్రకాష్ అని, అనలిస్టు, రివ్యూస్ అవి రాస్తూ ఉంటారు. ఆయన మాత్రం నాకు బిగినింగ్ డే నుంచి ఇప్పటివరకు ప్రోత్సాహం. అలాగే తేజ గారు, డైరెక్టర్ తేజ గారు, ఆయన అయితే నాకు ఫస్ట్ డే నుంచి నువ్వు సినిమా తీయడమే సక్సెస్ భానుశంకర్, దీని గురించి ఆలోచించద్దు, ఇలాంటి అటెంప్ట్ చేయడమే గ్రేట్ అన్నారు నన్ను. కానీ నా నిర్మాత అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విన్నింగ్ కూటమిలో ఎక్స్పెక్ట్ చేశారా మీరు? నేను ఆల్రెడీ చూపించేశాను సార్ సినిమాలో. భారీ మెజారిటీతో గెలుస్తారు అనే విషయం నేను సినిమాలో చూపించేశాను. భయంకరంగా ప్రజలు చోటేస్తారని చెప్పాను. గత ప్రభుత్వంలో తాలూకు వ్యక్తులు అదే శిలాఫలకం, అమరావతి శిలాఫలకం దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉండడం నేను చూపించాను సినిమాలో.
నేను చూపించిందే జరిగింది కదా సార్. ఓకే, నేను ఊహించిందే జరిగిందండి, నేను చెప్పిందే జరిగింది. ఇప్పుడు అన్ని రివ్యూలన్నీ ఇప్పుడు వస్తున్నాయి. నేను సినిమా ఫిబ్రవరి 15 రిలీజ్ అయింది కదా, నేను చెప్పడం కాదు కదా, మీరు కంటెంట్ అప్పుడే చూసారు కదా థియేటర్లో. సో రైట్, ఫైనల్లీ ఇంకా ఈ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు? నేను ముఖ్యంగా కూటమి సభ్యులు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, బీజేపీ పురంధరేశ్వర్ గారికి, మొత్తం అందరూ నేను కోరుకునేది ఏంటంటే, మేము ఒక లక్ష్యంతో రాష్ట్ర శ్రేయస్సు కోసం రాజధాని ఫైల్ సినిమా తీసాం. ఆ ప్రభుత్వంలో 3 రాజధానులు అని చెప్పి రైతులకు నష్టం కలగజేశారు. ఈ ప్రభుత్వం ఆ రైతులను గుర్తించి వాళ్ళు చేసిన త్యాగానికి ఒక అర్థం కల్పించి అమరావతి రాజధానిని అద్భుతంగా నిర్మించి ఒక రాష్ట్రానికి ఒకే ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి చెంది అలాగే మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి మన రాష్ట్రం సుభిక్షంగా చాలా సంతోషంగా చాలా అద్భుతంగా దేదీప్యమానంగా భారతదేశంలో ఒక అద్భుతమైన రాష్ట్రంగా ఇది వెలుగొందాలని, ఈ ప్రభుత్వం దానికి సహకరిస్తుందని, ఈ ప్రభుత్వం దాని అభివృద్ధి పదంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్తుందని సినిమాలో ఏదైతే నేను కోరుకున్నానో ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నానండి. ఓకే, రైట్ సార్. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ప్రతి ఆకాంక్ష కోరిక కూడా డెఫినెట్గా ఇప్పుడు ఇదే, మాకు రాజధాని మళ్ళీ ఇప్పుడు అమరావతి అని గర్వంగా చెప్పుకుంటామని ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్న సందర్భం. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలి అని అందరూ కోరుకుంటున్నారు, జరుగుద్ది అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా. సో మీరు కోరుకున్నది కూడా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకా ఇటువంటి మంచి ప్రాజెక్ట్స్తో మీరు మా ముందుకు రావాలి. సో డెఫినెట్గా మా ఎంకరేజ్మెంట్ అయితే మీకు ఉంటుంది. డెఫినెట్గా మీరు ఎంకరేజ్ చేశారు. ఆర్టీవీ తరపున నా ఇంటర్వ్యూ కూడా అప్పుడు రాజధాని ఫైల్స్ అప్పుడు కూడా చేసి ఎంకరేజ్ చేశారు. మీరు ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ఆర్టీవీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన రైతులందరికీ కృతజ్ఞతలండి. ఎందుకంటే మనందరం సాధించాం కలిసి, ఇది నా ఒక్కడిదే కాదు. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి నటులది, ప్రతి సాంకేతిక నిపుణులది, కెమెరామెన్ రమేష్ గారు, అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంటు, రైటర్స్, లిరిక్ రైటర్ వెనిగల రాంబాబు గారు, ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి గురుచరణ్ గారు, మణిశర్మ గారు, కొంటమనేని రవిశంకర్ నిర్మాత గారు, ముందు ఆయనకి చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే ఆయన ధైర్యం చేసి ఇలాంటి సినిమా చేసినందుకు. ఈ సినిమాలో ధైర్యంగా అడుగులు వేసి రాష్ట్రం కోసం, రైతుల కోసం నాతో పాటు అడుగులు వేసిన ప్రతి ఒక్కరికి నేను ఆర్టీవీ నుంచి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.